హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో ఈ వైరస్ గురించి నేను చెప్తాను. ఆ వైరస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఏమవుతుంది, వచ్చిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వారికి వస్తుంది ఈ వైరస్, ఎక్కడ ఏ ఊర్లో వచ్చింది, ఇంతకుముందు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎవరికి ఏమేమైంది అన్నది నేను ఈ వీడియోలో మీతో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వైరస్ అమెరికాలో ఇక్కడ మ్యాసచ్యూసెట్స్లో వచ్చిందనమాట. ఆ ఊర్లో కొన్ని ప్రాంతాలకి కూడా వచ్చిందనమాట. ఆ ఊర్లో అలాగే ఈ ఊరు వచ్చిన తర్వాత ఇది దేని నుండి వస్తుంది అంటే దోమ కుడితే వస్తుందంట ఈ వైరస్. దీని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే జ్వరము, హెడేక్, సడన్గా వస్తుందంట. హెడేక్, ఫీవరు, కాఫ్, మోషన్స్ అండ్ వామిటింగ్స్, అలాగే మూర్ఛ కూడా పోతారంట. ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి అనమాట. ఇది మెయిన్గా దోమ కొట్టడం వల్ల వస్తుంది అనమాట. ఇది కుట్టిన తర్వాత బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుందంట. ఆ తర్వాత ఇది ఎక్కువగా దీనికి ఇంకొకటి ఏంటంటే దీనికి వ్యాక్సిన్ కూడా లేదంట, దీనికి ట్రీట్మెంట్ కూడా లేదంట. కాబట్టి ఇది ఇప్పటి వరకు దీనికి ఇది కానీ వస్తే 30 to 70% చనిపోయే అవకాశం ఉందంట. కాబట్టి అందుకోసమే చాలా అమెరికాలో ఉన్న ఆ ప్రాంతం వాళ్ళు ఇప్పటికీ 4 వచ్చిందంట ఆ ఊర్లో. చాలా భయపడుతున్నారు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని కంట్రోల్ చేయడం ఎలా అంటే ఆ ఊర్లో వాళ్ళైతే ఆఫ్టర్ 6 o'clock తర్వాత అందరూ ఆ ఊర్లో లాక్డౌన్ పెట్టారంట టెంపరీగా. వాళ్ళ ఇష్టం అనమాట. లాక్డౌన్ పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే లాక్డౌన్లో ఉంటే మంచిది. ఎందుకంటే ఈవినింగ్ టైము 6 o'clock తర్వాత దోమలు ఉంటాయి కాబట్టి ఆఫ్టర్ 6 o'clock నుంచి మార్నింగ్ వరకు వాళ్ళకి లాక్డౌన్ పెట్టారంట. అలాగే ఇది లాక్డౌన్ సెప్టెంబర్ 30th వరకు కూడా ఉంటుందంట. ఆ తర్వాత వచ్చేది చలికాలం కాబట్టి ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ డిసైడ్ చేస్తారంట సిచ్యువేషన్ బట్టి. కాబట్టి దీని లక్షణాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఈ వ్యాధి అండి మనుషుల నుండి మనుషులకి రాదు, కానీ దోమ కుడితేనే మనుషులకు వస్తుంది అనమాట. కాబట్టి మనుషుల నుండి వస్తుందని భయపడిన అవసరం లేదు ఈ వ్యాధికి. కాకపోతే ఏంటంటే మెడిసిన్ అయితే లేదు, వ్యాక్సిన్ అయితే లేదు, అంటే ట్రీట్మెంట్ లేదు, అలాగే వ్యాక్సిన్ కూడా లేదు దీనికి. దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు కోమాలకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, ఆ తర్వాత చనిపోయే పరిస్థితి కూడా ఉందన్నమాట. అంత సివియర్గా ఉంటుంది అనమాట. ఈ వైరస్ వచ్చిన తర్వాత దాని యొక్క ప్రమాదం అలా ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ రాకుండా ఆఫ్టర్ 6 o'clock ఎవరైనా మీ చుట్టుపక్కల ప్రాంతంలో దోమలు కానీ ఉండే ఏరియా అయితే మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది, ఇళ్లలో ఉండడం మంచిది. అలాగే ఇక్కడ అమెరికాలో ఏంటంటే ఇక్కడ అంతా బాగా ఫ్రీడమ్ ఎక్కువ కదా, ఫ్రీగా ఉండాలని బయట ఆఫ్టర్ 6 o'clock వర్కుల నుండి వచ్చిన తర్వాత డిన్నర్లని అవని ఇవని పార్కులని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఈ లాక్డౌన్ ఇష్టపడట్లేదు అనమాట. కోవిడ్ అప్పుడు ఉన్నాం కదా, మేము అప్పుడు చూసాం ఎలా ఉందో, కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు మేము ఉండలేము, ఈ లాక్డౌన్ మళ్ళీ మాకు వద్దు అని అంటున్నారు. కాకపోతే మన ఇండియా వాళ్ళము మనం కొంచెం మన పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీ టైం బయటకు వచ్చి ఆడుకోవాలని ఇలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి నచ్చట్లేదు అనమాట అలా ఉండడము, లాక్డౌన్లో ఉండడము. కాకపోతే మనం ఇండియా వాళ్ళం, మన పిల్లలు అంటే మనకి ఎంతో ఇష్టంగా ఉంటాము. మన ఫ్యామిలీ పరంగా మనం సేఫ్గా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ తర్వాత ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. కాబట్టి మన పిల్లలు ఇండియా వాళ్ళు ఎవరన్నా ఉంటే మటుకు బయటికి ఆఫ్టర్ 6 o'clock తర్వాత బయటకు రాకుండా ఉంటే మంచిది, జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీతో చెప్పాలనుకున్న విషయం ఇదనమాట. ఇంకొక వీడియోలో మళ్ళీ మీతోటి కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.